ఈ విధంగా వస్తుంది సెంటర్ కోడ్. ఇట్లా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది పబ్లిక్ చేసి పక్కకు పెట్టిన తర్వాత మీకు ఇట్లా ఇస్తుందిరా. ఇగో సీల్ ఇట్లా ఉంటుంది. నాకు సీల్ కనబడుతుందా? సీల్ ఇట్లా ఉంటుంది. ఓపెన్ చేసి ఉండదు. బెల్లు కొట్టిన తర్వాతనే ఓపెన్ చేయాలి అని చెప్తాడు. అవునా కాదా? బెల్లు కొట్టేంతసేపు ఓపెన్ చేయొద్దు. రైట్. సో ఓపెన్ చేసేటప్పుడు ఇట్నే 10 నిమిషాలు తీసుకుంటా కూర్చోవద్దు. ఇది పైన సరళకు నేను చెప్పిన విషయమే. ఇది తీసుకుంటా కూర్చుంటే 3 నిమిషాలు పోతే 4 క్వశ్చన్లు పోతాయి. ఏం చేయాలి సార్? మరి ఏం చేయాలంటే ఒకసారి ఒక పెన్ కానీ, సో ఇట్లా ఒక పెన్ ఉంది కదా. సో ఇట్లా ఉన్నప్పుడు ఈ మధ్యలో పేజ్ తీసుకోవాలి. మధ్యలో పేజ్ తీసుకొని ఇందులో పెన్ పెట్టేసేయాలి. అర్థమవుతుందా? పెన్ పెట్టి ఇట్లా బయటకు అనాలి. ఇట్లా బయటకంటే క్రాస్ అవుతుంది. ఈ ఫస్ట్ పేజ్ తీసి దీని ఇటే లోపలికి అనేసేయాలి. ఈ లాస్ట్ పేజ్ తీసి దీని ఇటే లోపలికి అనేసి చింపేసిన మంచిదే. చింపేసిన మీన్స్ పేపర్ని కాదు రోయ్, ఈ స్టిక్కర్ని పేస్ట్ చేయండి, చింపకండి ఏం. ఈ స్టిక్కర్ ఏదైతే ఉందో తీసుకురండి. ఈ స్టిక్కర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి తీసే ప్రయత్నం చేయొద్దు. కరెక్ట్ 2 minutes పోతే లాజికల్గా పెడతారు. అది 2 minutes అంటే 2 questions. లాస్ట్కి గాబరా పడి ఏదో ఒకటి పెట్టేసి వచ్చే టైం అవుతుంది. టైంలో సేవ్ చేసుకోవడానికి చెప్తున్నాం. ఇందులో పెట్టేసి బయటకు లాగేసి ఈ స్టిక్కర్ లోపలికి పేస్ట్ చేసి అప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని అంటే పేపర్ మొత్తం చెక్ చేసుకోవాలి. పేపర్ మొత్తం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా పేపర్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఇందులో ప్రింటింగ్ సరిగా పడిందా లేదా, ప్రింటింగ్ సరిగా పడిందా లేదా చూసుకున్న తర్వాతనే, అంత కంప్లీట్గా ఓకే అన్న తర్వాతనే అప్పుడు ఈ బుక్లెట్ కోడ్ అనేది ఓఎంఆర్లో రాయాలి. క్వశ్చన్ పేపర్ ఇచ్చింది కదా, టైం ఉంది కదా, ఇందులో రాసేస్తా అని చెప్పేసి కొంతమంది ఈ విధంగా చెప్తారు. ఓఎంఆర్ వచ్చింది కదా నాన్న, బుక్లెట్ వచ్చింది కదా, ఇది ఇందులో రాయండి అని చెప్తాడు. ఇక్కడ రాయమని చెప్తాడు. ఈ కోడ్ను పైన రాయమండి. ఓపెన్ చేయకముందు అంటే ఓపెన్ చేయకముందు ఎట్టి పరిస్థితులలో రాయొద్దు. ఎందుకంటే చెప్పాలా, ఇందులో కానీ ప్రింటింగ్ సరిగ్గా పర్లేదనుకో సచ్చినట్టు ఇదే పేపర్ రాయాలి మీరు. పక్కనోడు క్వశ్చన్ నెంబర్ వేరు, మీ క్వశ్చన్ నెంబర్ వేరు. ఈ కోడ్ ఇక్కడ రాసిన దాని ప్రకారమే మిషన్ స్కాన్ చేస్తుంది. వేరే పేపర్ ఇచ్చి రాయి ఏం కాదు క్వశ్చన్ అది ఇది ఒకటే అంటే ఆ ఆప్షన్ వేరు, ఈ ఆప్షన్ వేరు. అర్థమైందా నేను చెప్పేది? ది మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్ ఇది. అందుకే క్వశ్చన్ పేపర్ బుక్లెట్ కోడ్ ఫస్ట్ రాయొద్దు. ఎప్పుడు రాయాలి సార్? చెక్ చేసిన తర్వాత మీరు ఓకే అనుకుంటే అప్పుడు రాయండి. 1 నిమిషం పోయినా మంచిదే. పేపర్ మొత్తం పోయే కంటే 1 నిమిషం ఇబ్బంది ఏం కాదుగా. అర్థమైందా నేను చెప్పేది? ఎట్టి పరిస్థితుల్లో ఆవేశపడి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ రాయొద్దు. ఓన్లీ మీ రోల్ నెంబర్ రాయండి, క్వశ్చన్ అది ఎగ్జామినేషన్ సెంటర్ రాయండి, దెన్ ఆఫ్టర్ ఇక్కడ సైన్ పెట్టండి. ఇక్కడ మీ పేరు, మీ అమ్మ నాన్న పేరు, ఇక్కడ ఈ కోడ్ కూడా రాయొద్దు కింద. అర్థమవుతుందా? ఈ కోడ్ 2 ఆపేసేయాలి. ఎప్పుడు దాకా? ఇది ఓపెన్ చేసేంత మట్టికి. ఓకేనా? ఓపెన్ చేసి క్లియర్గా అన్ని బాగున్నాయి అనిపిస్తే అప్పుడు క్వశ్చన్ పేపర్ కోడ్ రాసేయాలి. అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. ఇంకొకటి దీంట్లో చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ పేపర్ ఇది ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఒక్క పేజీకి ఎన్ని ఉన్నాయి? 4 or 5 ఉంటాయి. 4 కదా, 4 ఉన్నాయి. ఇప్పుడు ఈ పేజీ మొత్తం చేసుకొని అందులో 4కు 4 పబ్లింగ్ చేయాలి. ఈ పేజీ చేసుకొని అందులో పబ్లింగ్ చేయాలి. ఈ పేజీ చేసుకొని అందులో పబ్లింగ్ చేయాలి. లాస్ట్కి వస్తే మ్యాథ్స్ కదా, ఇది ఒకటే పేజీలో ఉంది, ఈ 2 పేజీలో ఉంది. ఈ మ్యాథ్స్కి సొల్యూషన్స్ పైన కింద ఎక్కడ పడితే అక్కడ చేయండి, లేకపోతే ఇక్కడ చేయండి. ఇక్కడనే చేయాలి. లాస్ట్కి రబ్బర్కి ఇచ్చింది కానీ ఇక్కడ చేయొద్దు, టైం వేస్ట్. అర్థమవుతుందా? అటు ఇటు దింపే లోపల ఇక్కడ 16 ఉన్నది, మీరు ఖర్చు 18 చేస్తారు, 18/2 చేస్తారు, అక్కడ 9 వస్తుంది. ఇక్కడ 16/2 ఎంత? 8 రావాలి ఆన్సర్. అక్కడ 8 ఉంటుంది, 9 ఉంటుంది, స్కోర్ పోతుంది. అర్థమైందా నేను చెప్పేది? సో ఇట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు. చేసేది ఏదో క్లియర్గా మంచిగా నీట్గా పీస్ ఆఫ్ మైండ్ తోటి ఎగ్జామ్ రాయండి. బైక్ పక్కా వస్తుంది. తెలుసు కదా నేను చెప్పిన కదా, ట్రిక్ ఫాలో కండి. ఇంగ్లీష్ గురించి అసలే టెన్షన్ తీసుకోకూరి. మ్యాథ్స్ గురించి మన ఫార్ములాస్, మన మెటీరియల్ మొత్తం చూసుకోండి, ఎక్కడేది మిస్ కాదు. ఓకేనా? నెక్స్ట్ మెంటల్ అబిలిటీ ఆల్రెడీ అందరికి బైక్ ఉన్నాయి, ఎక్కడ టెన్షన్ లేదు. మంచిగా ప్రశాంతంగా పడుకోండి. రేపు సీట్ నాదే, సీట్ కంపల్సరీ నేను కొడతాను, మా అమ్మ నాన్న పేరు నిలబెడతాను అన్నట్టుగానే పోండి. అర్థమైందా?
సో మంచిగా పొద్దున పోండి గుడికి, దేవుడి దగ్గరికి, మీ నచ్చిన దేవుడు ఇంట్లో ఉంటే ఇంట్లోనే దండం పెట్టుకోండి, ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసి నాకు ఫోన్ చేయండి, సార్ ఐ రోట్ వెరీ వెల్ అని చెప్పేసి. అండ్ క్వశ్చన్ పేపర్ సెండ్ చేస్తే ఫోటో తీసి మీ పేరెంట్కి సెండ్ చేయండి నాకు, ఓకేనా? అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇక్కడ మీకు ఓఎంఆర్లో ఇప్పుడు మీకు ఇది ఉంది చూసారా, కొత్తూరి రాసిందే, ఇది కూడా క్యాపిటల్నే ఉంది. ఈ ఆల్ టికెట్ లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా రాయండి, ఓకేనా? చెప్పింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ మోర్?